ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. సో ఈరోజు నేను మీకు 15 మినిట్స్ యోగా రొటీన్ చెప్తానండి. కంపల్సరీ చేయాల్సిన యోగా ఎక్సర్సైజెస్, వీటిని సూక్ష్మ వ్యాయామాలు అంటారు. అండ్ ఇవి కంపల్సరీ డైలీ 15 మినిట్స్ చేయాలి. ఎందుకంటే మీ బాడీ ఫ్లెక్సిబుల్ ఉండడానికి, మీకు ఎలాంటి బాడీ పెయిన్స్ రాకుండా, జాయింట్ పెయిన్స్ రాకుండా, ఎప్పటికీ మీ బాడీ హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీ ఈ 15 మినిట్స్ రొటీన్ ఫాలో అయ్యి చూడండి. మీకు చాలా వరకు చేంజ్ కనిపిస్తుంది. మీ బాడీ కూడా చాలా ఎనర్జెటిక్గా అవుతుంది అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్గా, స్మూత్గా అనిపిస్తుంది. మీరు ఇది ఒకసారి ఈ 15 మినిట్స్ చేసి చూడండి. సో నేను స్టార్ట్ చేస్తాను 15 మినిట్స్ రొటీన్ని. సో ఫస్ట్ నుంచి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో ఫస్ట్ చూసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము కాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మనము ఈ 15 మినిట్స్ రొటీన్లో మన టోస్ నుంచి మన హెడ్ వరకు కంప్లీట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఓకే, అన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం మన టో నుంచి హెడ్ వరకు. సో ఇదొక్క రొటీన్ ఫాలో అయితే మీరు ఇంకా వేరే ఏ ఎక్సర్సైజెస్ కూడా చేయక్కర్లేదు, అంత బాగుంటుంది. చేయండి. ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన కాళ్ళ ఎక్సర్సైజ్, మన ఫుట్ ఎక్సర్సైజ్. సో ఫుట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫుట్ని ఇలా కిందికి, ఇలా మీదికి, మన ఫుట్ని ఇలా చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు బ్రీదింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇలా చేస్తుండాలి. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, ఇలా 1, 2, 3, 4. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సో పాదాలని ఇట్లా 10 టైమ్స్ చేయండి. ఓకేనా? దీని తర్వాత ఈ పాదాల రొటేషన్ చేయండి. 1 క్లాక్ వైజ్, 2, 3, ఇలా 4, 5, ఇలా యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5. సో ఇది పాదాలది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన కాఫ్ మజిల్స్, మోకాళ్ళకి నేను ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఇలా రెండు కలిపి ఇలా చేయాలి. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా. సో దీనివల్ల ఏంటంటే మన కాఫ్ మజిల్స్, మన మోకాళ్ళు కూడా ఇలా ఫ్లెక్స్ అవుతాయి. దీని తర్వాత మనము ఒక లెగ్ లిఫ్ట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లెగ్ లిఫ్ట్ చేశాను చూడండి. రైట్ లెగ్ లిఫ్ట్ చేసి ఇక్కడ మీరు కావాలంటే సపోర్ట్కి ఇక్కడ మీ మోకాళ్ళ దగ్గర పట్టుకోవచ్చు. పట్టుకొని ఈ ఎక్సర్సైజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ 1, అన్ని 10 చేయాలి చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. సో ఇది మన కాళ్ళ వరకు ఎక్సర్సైజ్. సో ఇవి మనము థైస్ వరకు ఎక్సర్సైజ్ చేసామన్నమాట. సో మన పాదాలు, మోకాలు అండ్ ఈ థైస్ వరకు మనము ఎక్సర్సైజ్ చేసాము. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడెక్కడ కూడా మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. అండ్ మనము నెక్స్ట్ చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే అబ్డామినల్ ఎక్సర్సైజ్, అంటే మన పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్. సో మనం ఇప్పుడు మన కాళ్ళ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు నడుము దగ్గర ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము. సో ఈ నడుము ఎక్సర్సైజ్ ఏంటంటే మనము 2 లెగ్స్ని ఇలా సపరేట్ పెట్టి మనం స్టార్ట్ చేద్దాం. లెట్ us డూ ఇట్. ఓకేనా? ఇలా రౌండ్గా ఏకం. చూడండి ఎలా నేను కంప్లీట్గా నా నడుముని తిప్పుతున్నానో చూడండి. ఏదో పైన పైన చేయకండి, ఇట్లా ఇలా చేస్తే లాభం లేదు. కంప్లీట్గా సర్కిల్ తిప్పండి. ఓకేనా? ఏకం, ద్వే, ఇలా కంప్లీట్గా తిరగండి. త్రీని, చత్వారి, ఇలా 5, 6, 7, 8, 9. కంప్లీట్గా తిప్పాలి చూడండి నడుము. 10. ఇలా చేస్తేనే మీ అబ్డామిన్ మొత్తం అన్ని మజిల్స్ కదులుతాయి. ఓకే, మీ పొట్ట ఫ్యాట్ కూడా కదులుతుంది. సో మళ్ళీ ఇలా చేద్దాం. లోవర్ బెల్లీ ఫ్యాట్ కూడా కదులుతుంది ఇలా చేస్తే. 1 యాంటీ క్లాక్ వైజ్, 2, 3, 4, 5. కంప్లీట్గా తిప్పండి. 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇది మన అబ్డామినల్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన సైడ్, ఇప్పుడు ఈ స్టమక్ సైడ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ లవ్ హ్యాండిల్స్ కానీ ఈ సైడ్ స్టమక్ సైడ్ తగ్గాలి అంటే మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. చూడండి, 1 ఇలా సైడ్కి బెండ్ అవ్వాలి కంప్లీట్గా. చూడండి నేను ఎంత బెండ్ అవుతున్నా, కంప్లీట్ బెండ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? సో ఇది మన సైడ్ పొట్టకి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ మన చెస్ట్ ఇంకా మన ఈ స్టమక్ తగ్గడానికి నేను ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. దీనికి ఏంటంటే రొటేషన్ చేయాలి. 1 కంప్లీట్గా బ్యాక్ సైడ్ టర్న్ అవ్వాలి. ఓకేనా? 2 కంప్లీట్ ట్విస్ట్, 3, 4 కంప్లీట్ ట్విస్ట్ అవ్వండి, 5, 6, 7, 8, 9, 10. ఓకే, దీని తర్వాత ఈ స్టమక్ కి అండ్ యాబ్స్ కి సంబంధించిన లాస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది చేశాక మన అప్పర్ బాడీ అండ్ స్టమక్ తగ్గుతాయి అన్నమాట. సో లాస్ట్ ఎక్సర్సైజ్ చూడండి. 1 ఆల్టర్నేట్ లెగ్, ఆల్టర్నేట్ హ్యాండ్. 2, 3, 4, 5, 6 మంచిగా టచ్ చేయండి. 7, 8, 9, 10. ఇవన్నీ ఈ ఎక్సర్సైజ్లన్నీ మీకు స్టమక్కి అండ్ అప్పర్ బాడీకి సంబంధించిన ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు మనము హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. ఇప్పుడు మన స్టమక్ అయిపోయింది, ఇప్పుడు హ్యాండ్ ఎక్సర్సైజ్ చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ని ఇలా పెట్టాలి, తర్వాత ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
ఓకే, ఇది హ్యాండ్ ఎక్సర్సైజ్. మళ్ళీ ఇప్పుడు రిస్ట్ ఎక్సర్సైజ్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో మనము ఇక్కడ హ్యాండ్లో ఉన్న జాయింట్స్ని కదిలిస్తున్నాం అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ యాజ్ ఇట్ ఈస్ చేయండి యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హ్యాండ్స్ పామ్స్ అయిపోయింది అండ్ మన యాంకిల్ ఇది అయిపోయింది, ఏంటంటే మన బ్రిస్ట్ అయిపోయింది. ఓకే, పామ్ ఇంకా బ్రిస్ట్ అయిపోయింది ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎల్బోస్. ఓకే, ఎల్బో ఎక్సర్సైజ్ చేద్దాం. 1 ఇట్లా, 2 ఇదన్నమాట ఎక్సర్సైజ్, 3 4 5 6 7 8 9 10. సో ఇదేంటంటే మన ఎల్బో ఎక్సర్సైజ్. సో మన ఎల్బోస్కి ఎప్పుడు కూడా పెయిన్స్ రాకుండా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎక్సర్సైజ్. ఓకే, షోల్డర్ ఎక్సర్సైజ్ చూడండి. 1 కంప్లీట్గా, ఇప్పుడు చాలా మంది ఇలా పైన పైన చేస్తుంటారు. ఇలా చేస్తే ఏం లాభం లేదు, కంప్లీట్గా చేయాలి. షోల్డర్ మొత్తం మూవ్ చేయాలి, ఇలా టచ్ అవ్వాలి. ఇవి రెండు కూడా ఇలా టచ్ అవ్వాలి. ఓకేనా, ఇలా టచ్ అయ్యి ఇలా చేయాలి. 1 2 ఈ మో చెయ్యి టచ్ అవ్వాలి. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కంప్లీట్గా మీ షోల్డర్ని తిప్పండి అండ్ ఆల్సో మీ చెస్ట్ని ఓపెన్ చేయండి. 1 2 ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ షోల్డర్ని తిప్పడంతో పాటు మీ చెస్ట్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి. ఓకేనా, చాలా మంది ఇలా అయిపోతారు కదా ఎక్సర్సైజ్ చేయలేక. సో వాళ్ళు ఇలా చెస్ట్ని ఓపెన్ చేస్తే స్ట్రక్చర్ కూడా కరెక్ట్, పోస్చర్ కూడా కరెక్ట్ అవుతుంది. 1 ఇలా, 2 ఇలా చేయాలి, 3 4 open your chest and do it. 5 6 7 8 9 10. నెక్స్ట్ వచ్చేసి మన కంప్లీట్ హ్యాండ్ మూమెంట్ అన్నమాట. సో కంప్లీట్ హ్యాండ్స్ని మూవ్ చేయాలి. 1 ఇలా 2 హ్యాండ్స్ టచ్ చేయాలి ముందుకి, 2 ఇలా, 3 4 5 6 7 8 9 10. యాంటీ క్లాక్ వైజ్ 1 చూడండి, ఎలా నేను టచ్ చేసి వెనక్కి తీసుకెళ్తున్నాను. 2 అండ్ నా చెస్ట్ ఓపెన్ అవుతుంది చూడండి ప్రతి దాంట్లో. 3 4 5 6 7 8 9 10. సో ఇదేంటంటే మన షోల్డర్ ఎక్సర్సైజ్ అయిపోయింది. అప్పర్ చెస్ట్, షోల్డర్ అండ్ ఆల్సో మనకి పార్ట్ ఏదైతే మొత్తం ఇది ఉందో షోల్డర్ అంతా కూడా మన మోచేయి అండ్ చేతులు, పామ్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన నెక్ ఎక్సర్సైజ్. ఓకేనా, సో లెట్ us కమ్ టు అవర్ నెక్ ఎక్సర్సైజ్. నెక్ ఎక్సర్సైజ్లో చూడండి, మెల్లగా నెక్ని రొటేట్ చేయాలి. 1 ఫస్ట్ క్లాక్ వైజ్ చూడండి, స్లోగా తీసుకెళ్ళండి. 2 3 4 5. స్లోగా చేయండి, ఎంత స్లోగా చేస్తే అంత మంచిది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఓకే, 1
1 2 3 4 5. సో కంప్లీట్గా మీ మెడని మీరు తిప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి 1 ఇట్లా సైడ్కి అనమాట. 1 2 కంప్లీట్గా సైడ్కి బెండ్ చేయండి మీ నెక్. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు నెక్ పెయిన్ ఎప్పుడు రాదు. 2 3 కంప్లీట్గా 4 5 బెస్ట్ నెక్ ఎక్సర్సైజెస్ అండి. 6 7 8 9 10. నెక్స్ట్ వచ్చేసి ఇటు అటు చూడడం నెక్, ఓకేనా. 1 2 సైడ్కి చూడడం, 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇటు సైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అప్ అండ్ డౌన్ లాస్ట్ నెక్ ఇంకా హెడ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది చేయండి. 1 2 అప్ అండ్ డౌన్, 3 ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. एकम द्वे एकम द्वे ఇట్లా 1 2 అనుకుంటూ చేయండి. 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ వరకు మనము అన్ని జాయింట్స్ని కదిలించాము. టోటల్ బాడీ వర్కౌట్ అనమాట ఈ సూక్ష్మ వ్యాయామాలు. సో ఇది టోటల్ బాడీ వర్కౌట్ అయింది ఇప్పటివరకు. అన్ని జాయింట్స్ కదిలినాయి. ఇది రోజు చేస్తే మీకు ఎలాంటి బాడీ పెయిన్స్ ఉండవండి. అండ్ మీరు ఎన్ని ఇయర్స్ వచ్చినా యాక్టివ్ ఉంటారు అండ్ మీ బాడీ ఫిట్గా ఉంటుంది. సో లాస్ట్ ఎక్సర్సైజ్ నేను చెప్తాను, దట్ ఈస్ ఐ ఎక్సర్సైజ్. ఓకే, ఐ ఎక్సర్సైజ్ చూడండి. ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేద్దాము. ఐ ఎక్సర్సైజ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము అప్ అండ్ డౌన్ చూద్దాం. అంటే అప్ డౌన్, ఓన్లీ ఐబాల్స్ కదలాలి చూడండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ మూమెంట్, సైడ్ నుంచి కిందికి చూడాలి, పై నుంచి కిందికి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్. ఓన్లీ ఐబాల్స్ మూవ్ చేయాలండి. డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు ఇట్ సైడ్ అప్ డౌన్, అప్. ఓన్లీ ఐబాల్స్. డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు నెక్స్ట్ రొటేట్ చేయాలి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. సో మీరు ఈ ఐబాల్ ఎక్సర్సైజ్తో పాటు ఇవన్నీ చేస్తే మీ కళ్ళకు కూడా సైట్ తగ్గుతుంది అండ్ మీకు ఎప్పటికీ కూడా క్యాట్రాక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి. ఈ టాప్ టు టో ఎక్సర్సైజెస్ నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ చేయండి. 15 మినిట్స్ వర్కౌట్ సాలిడ్గా మీరు మార్నింగ్ లేవగానే ఈ ఎక్సర్సైజెస్ చేయండి. మీ బాడీ ఎప్పటికీ ఫిట్ ఉంటుంది, ఎప్పటికీ హెల్తీగా ఉంటుంది. ఏది చేసినా చేయకపోయినా ఈ సూక్ష్మ వ్యాయామాలైనా 15 మినిట్స్ చేయడానికి ట్రై చేయండి.
థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.